ఫ్రీడమ్ విషయానికి వస్తే ఏం హ్యాపీగా ఉన్నారా? అసలు యాక్చువల్లీ ఈ అబ్బాయి అల్లరి చేసినంత నాకు తెలిసి ఎవరు కూడా అల్లరి చేయరండి. ఇట్లా ఇక్కడ తిడతామని భయపడతాడు అనమాట. యాక్చువల్గా ఇక్కడ పిల్లలు చూడండి, ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళకి మొత్తం ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. ఉదయం మార్నింగ్ ఒకటి మంగళారతి అటెండ్ అవుతారా, తర్వాత గురుకులం స్టడీస్ ఉంటాయి. ఆ స్టడీస్ కూడా మొత్తం పాడిపోయడం, డ్రామాస్ వేయడం. చూడండి, ప్రతి నెలకు ఒక డ్రామా డ్రామాస్ వేయడం నేర్పిస్తుంటాం. తర్వాత వీళ్ళు వ్యవసాయానికి వెళ్తారా, వ్యవసాయానికి వెళ్ళినప్పుడు అందరు గ్రూప్గా వెళ్తారు. అక్కడే ఇది వైకుంఠపాలి, అష్టాచమ్మ ఇవన్నీ ఆడుతుంటారు. తర్వాత ఆవులతో తిరుగుతారు. ఒకటి ఏంటంటే చాలా మంది మీరు చూడండి, ఆర్టిజం అని ఈ మధ్య ప్రాబ్లం వస్తుంది. ఆర్టిజం అంటే చిన్న వయసులోనే వాళ్ళ లోపల వాళ్ళే ఊహించుకొని బతుకుతుంటారు, బయట వాళ్ళతో సంబంధం ఉండదు. అమెరికాలో అవుట్ ఆఫ్ 10% 1% ఉంటుందంట. 10% ఇది భారతదేశంలో కూడా వచ్చింది. ఎందుకంటే ఈ న్యాచురల్ లివింగ్ పోయింది. వీళ్ళు ఈత కొడతారు. అబ్బాయి ఎంత దూరమైనా ఈదుతాడు. అక్కడ సైడ్ అబ్బాయి శ్లోకాలు చెప్పాడు. ఈత కొడతారు, ఆవులతో తిరుగుతారు, గురుకులంలో డ్రామాస్ వేస్తుంటారు. తర్వాత ఇంకా వీళ్ళకున్న ఫ్రీడమ్ బయట వాళ్ళకి లేదు. దీంతో పాటు చదువులు ఉంటాయి, ప్లస్ ప్రాక్టికల్గా వీళ్ళు ఏదైనా రేపొద్దున ఏదైనా ఒడిదుడుకులు వస్తాయి వీళ్ళ లైఫ్లో. వీళ్ళకు చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ లభిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మొబైల్లోనే వీళ్ళ జీవితం పెరగట్లేదు. వీళ్ళ జీవితం రియాలిటీ, వీళ్ళ పేరెంట్స్ ఎలా కష్టపడుతున్నారు. ఎందుకంటే పేరెంట్ కష్టం కూడా పిల్లలు చూస్తేనే ఓహో ఇంత కష్టపడుతున్నారా అని. కానీ ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళ కష్టం పిల్లలకేం తెలియట్లేదు. సో ఆ ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులు వచ్చేస్తాయి, ఫోన్ పే చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. సో పెద్దవాళ్ళ కష్టం కూడా పిల్లలకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే వీళ్ళకి చిన్నప్పుడే బాధ్యత అర్థమైపోతుంది. ఉన్నతంగా ఎదగడానికి అంటే ఫస్ట్ థింగ్ అతని పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటారు. మళ్ళీ వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వీళ్ళ పెద్దలే చూసి వీళ్ళకు మ్యారేజెస్ సెటిల్ చేస్తారు. కాబట్టి ఒకరి అండర్లో ఉన్నంత వరకు ఎవరైనా హ్యాపీగానే ఉంటారు అన్నమాట. సో వీళ్ళు ఇలా చూస్తున్నాను కదా, ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి. మీరు పర్సనల్గా ఇప్పుడు నేను చూడండి, చెట్టు కింద చెట్టు కింద కూర్చుంటారు, అందరు ఏదో ఒకటి ఆటలాడుకుంటారు. ఈవెన్ కృష్ణుని మీరు చూడండి, వెన్న తింటాడు, దొంగతనం చేస్తుంటారు, కొండల్లో తిరుగుతుంటారు, ఆవులతో వెళ్తారు, గేమ్స్ ఆడుకుంటారు. అప్పుడు కూడా ఎన్నో 64 గేమ్స్ ఉన్నాయండి. క్రీడ అని ఒక పుస్తకం ఉంది, శ్రీకృష్ణుడి కాలంలో ఉన్న గేమ్స్ 64 ఉన్నాయి. ఆ బుక్స్ మేము పిల్లలకి ఇస్తుంటాం కదా, వాళ్ళ గేమ్స్ అన్ని కూడా ఆడొచ్చు. ఇవన్నీ ఉన్నాయండి. పూర్వం ఉన్నన్ని గేమ్స్ ఇప్పుడు అంటే అవన్నీ న్యాచురల్ అండి. అంటే ఫిజికల్ గా మెంటల్ గా గ్రో అవుతారు. ఇప్పుడు ఓన్లీ పబ్జి గేమ్స్ ఇట్లాంటివి ఉన్నాయి చూపిస్తున్నారు. ఇలాంటివి అలవాటు.